భారీ వర్షాల కారణంగా హుస్సేన్ సాగర్ కు వరద నీరు చేరుతోంది. హుస్సేన్ సాగర్ లోకి 1728 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతోంది. 774 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 3-4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎప్పటికప్పుడు హుస్సేన్ సాగర్ లోని నీటి మట్టాన్ని అధికారులు మానిటరింగ్ చేస్తున్నారు. హుస్సేన్ సాగర్ కు వరద ప్రవాహంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. హైదరాబాద్లో గత 3-4 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి హుస్సేన్ సాగర్లోకి భారీగా వరద వచ్చి చేరుతుందనేది అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం మనం హుస్సేన్ సాగర్లో చూడొచ్చు, చాలా వరకు మనకి నిండు కుండలాగా హుస్సేన్ సాగర్ కనిపిస్తుంది. కుకట్పల్లి, బాలానగర్, బోయిన్పల్లి, దాని తర్వాత పాట్నీ నాలా, ఇట్లా అనేక నాలాల నుంచి వరద నీళ్లు వచ్చి నేరుగా హుస్సేన్ సాగర్లోకి వచ్చి చేరుతుంది. ప్రస్తుతం దాదాపుగా 1700 క్యూసెక్ల వరద వచ్చి హుస్సేన్ సాగర్లోకి చేరుతుందనేది అధికారులు చెప్తా ఉన్నారు. దాదాపుగా 750 క్యూసెక్ల వాటర్ని దిగువకు వదులుతున్నారు. వరుసగా కంటిన్యూగా వర్షాలు పడితే ఇంకా ఎక్కువ వరద హుస్సేన్ సాగర్లోకి వచ్చి చేరేటువంటి అవకాశం ఉన్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు, లేక్స్ అధికారులు అందరూ కూడా హుస్సేన్ సాగర్లో వచ్చేటువంటి ఇన్ఫ్లో, దాని తర్వాత దిగువకు వదలాల్సినటువంటి అవుట్ఫ్లో పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. దీనిపైన హైడ్రా అధికారులు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. వివిధ శాఖల సమన్వయంతో ప్రస్తుతం వర్షాలు అధికంగా కురుస్తున్నప్పటికీ కూడా ఎక్కడ ఇబ్బంది రాకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నామనేది అధికార యంత్రాంగం చెప్తా ఉంది. అయితే హుస్సేన్ సాగర్లో మనం చూడొచ్చు, చాలా వరకు మొత్తం నిండు కుండలాగా మారుతుంది. గతంలో కొంత తక్కువ వాటర్ ఉండే, కానీ ఇప్పుడు చూస్తే ఫుల్ ట్యాంక్ లెవెల్కి దగ్గరగా వాటర్ లెవెల్స్ చేరుకొని ఉన్నాయనేది మనకు క్లియర్గా ఈ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. కంటిన్యూగా ఇవాళ సాయంత్రము, రేపు ఇవాళ రాత్రి కూడా కంటిన్యూగా వర్షాలు కురిస్తే మాత్రం అధిక మొత్తంలో ఫుల్ ట్యాంక్ లెవెల్ వరకు నీళ్లు చేరేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చేసి 513.41 మీటర్లు, మ్యాక్సిమం వాటర్ లెవెల్ వచ్చేసి 514.75 మీటర్స్. సో ప్రస్తుతం వాటర్ లెవెల్ ఒకసారి మనం గమనిస్తే 513.18 మీటర్ల వరకు వాటర్ ఉన్నట్లు అధికారులు చెప్తా ఉన్నారు. సో దీనిపైన మానిటరింగ్ కొనసాగుతుంది. ఒకవేళ అధిక వర్షపాతం నమోదయ్యి ఎగువ ప్రాంతంలో కుకట్పల్లి, నిజాంపేట్, దాని తర్వాత బాలానగర్, జీడిమెట్లతో పాటు బోయిన్పల్లి, బేగంపేట్ ఈ పరిసర ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదవుతే అక్కడ నుంచి వచ్చేటువంటి వాటర్ మొత్తాన్ని కూడా, పెద్ద నాలాలు, చిన్న నాలాల నుంచి వచ్చేటువంటి వాటర్ మొత్తం కూడా హుస్సేన్ సాగర్లోకి వచ్చి చేరుతుంది. ఒకవేళ హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి FTL వరకు చేరుకుంటే గేట్లు అంటే ఇక్కడ ఒక చిన్న వాటర్ దిగువకు వదిలేందుకు చిన్న ట్రంక్ లైన్ లాగా ఉంది, ఆ చిన్న గేట్ లాగా ఉంటుంది ఆ ప్లేస్. అక్కడ నుంచి పూర్తి స్థాయిలో వాటర్ని దిగువకు వదిలేటువంటి ప్రయత్నం అధికారులు చేస్తున్నారు. సో ఎక్కడ కూడా ఆ చెత్తా చెదారం పేర్కోకుండా ప్రస్తుతం అధికారులు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. సో హుస్సేన్ సాగర్లో మాత్రం వరద ఎక్కువ వస్తే, లేకపోతే పూర్తి స్థాయిలో FTL వరకు నీళ్లు చేరితే దిగువకు వదిలితే దాని తర్వాత అశోక్ నగర్, గోల్నాక, అంబర్పేట్ లాంటి ప్రాంతాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నం కావచ్చు. దీంతో ఫుల్ ట్యాంక్ లెవెల్ వరకు రాకుండా అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. కొంత ఎక్కువ ఫ్లో హుస్సేన్ సాగర్లోకి వస్తుందంటే దిగువకు కూడా అంతే ఫాస్ట్గా వాటర్ని వదిలేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. సో హుస్సేన్ సాగర్ అయితే ప్రస్తుతం నిండు కుండలాగా మారింది. మొత్తము నెక్లెస్ రోడ్ వైపు నుంచి గమనించిన చాలా బ్యూటిఫుల్ వ్యూ హుస్సేన్ సాగర్ కనిపిస్తుంది. కానీ వర్షాలు అధికంగా పడితే, ఇంకా ఎక్కువ కంటిన్యూగా నాన్ స్టాప్గా వర్షాలు పడితే మాత్రం కొంచెం డేంజరస్ సిచ్యువేషన్ ఉత్పన్నం కావచ్చు. కానీ అట్లాంటి పరిస్థితులు మేము రాకుండా చూస్తాము అనేది అధికార యంత్రాంగం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఓవరాల్గా మాత్రం హుస్సేన్ సాగర్లో వస్తున్నటువంటి వరద పైన పూర్తి స్థాయి దృష్టి కేంద్రీకరించి ఉందామనేది అధికార యంత్రాంగం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకవైపు జంట జలాశయాలకు సంబంధించినటువంటి మానిటరింగ్ వాటర్ బోర్డు చేస్తూ ఉంది. హుస్సేన్ సాగర్లోకి వచ్చేటువంటి వాటర్ పైన హెచ్ఎండిఏ, వాటర్ బోర్డు, జీహెచ్ఎంసీ, హైడ్రా, ఇరిగేషన్, లేక్స్కి సంబంధించినటువంటి అధికారులు దృష్టి సాధించారని చెప్పుకోవచ్చు. సో ఈ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి జనాలు కూడా ఏమీ ఇబ్బంది పడద్దు, ఏమీ భయపడొద్దు కూడా. దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి అశోక్ నగర్, దాని తర్వాత దోమల్గూడ, అంబర్పేట్, గోల్నాక పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జనాలు కూడా ఏ విధమైనటువంటి టెన్షన్ పెట్టుకోవద్దు. హుస్సేన్ సాగర్లోకి వచ్చేటువంటి వాటర్ అవుట్ఫ్లో పైన ఎప్పటికప్పుడు మేము ఫోకస్ చేసి పనిచేస్తున్నాం అనేది వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఓవరాల్గా హుస్సేన్ సాగర్లో నిండు కుండలాగా మారుతున్నటువంటి దానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్. కెమెరా పర్సన్ సంజుతో శ్రవణ్, బిగ్ టీవీ, హుస్సేన్ సాగర్ నుంచి.